ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ 2 రోజుల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో జాకీర్ హుస్సేన్కు ఐసీయూలో చికిత్స అందించారు. డాక్టర్ల ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా పేరొందిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచి తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తొలుత ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం తనను గౌరవించింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జాకీర్ హుస్సేన్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ ఏడాది మొదట్లో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని తన వశం చేసుకున్నారు. 6 దశాబ్దాల కెరీర్లో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. నసీర్ మున్నీ కబీర్ అనే రచయిత 2018లో జాకీర్ హుస్సేన్ ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనే పుస్తకం రచించారు. జాకీర్ హుస్సేన్ మరణ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. జాకీర్ హుస్సేన్ మరణంపై విశ్వనాయకుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జాకీర్ భాయ్ త్వరగా వెళ్లిపోయాడు. అయినా ఆయన మాకు ఇచ్చిన సమయం, పంచిన జ్ఞాపకాలు, కళరూపంలో ఏదైతే మాకిచ్చాడో అవన్నీ ఎప్పటికీ పదిలంగా ఉంటాయంటూ గుర్తు చేసుకుంటూ వీడ్కోలు చెప్పారు. ఇకపోతే ప్రముఖ తబలా విద్వాంసుడు మరణంపై భారత ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. లెజెండరీ మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మృతి బాధకు గురిచేసిందన్నారు. తబలా వాయిద్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒకే ఒక సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్ అన్నారు ప్రధాని మోదీ. తన తబలా మ్యూజిక్తో లక్షలాది మంది అభిమానుల్ని ఆకట్టుకున్నట్లు చెప్పారు. భారతీయ క్లాసికల్ సంప్రదాయాలను గ్లోబల్ మ్యూజిక్తో సమ్మిళితం చేసి సాంస్కృతిక ఐకమత్యాన్ని ప్రదర్శించారని జాకీర్ హుస్సేన్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. జాకీర్ హుస్సేన్ ఇచ్చిన ప్రదర్శనలు, రసభరితమైన బాణీలు రాబోయే తరాలకు చెందిన మ్యూజిక్ లవర్స్ను ప్రేరేపిస్తూనే ఉంటాయని అన్నారు. జాకీర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రపంచ సంగీత లోకానికి సంతాపం చెబుతున్నట్లు మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.